నా పేరు తూటి ప్రభాకర్ రెడ్డి. అందరికీ నమస్తే అండి. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. మాది సిద్దిపేట డిస్టిక్ కోహెడ మండలం చెంచిచెరుపల్లె విలేజ్. మా ఊరిలో ఒక సర్వే నెంబర్లో 2 ఎకరాల 8 గల వ్యవసాయ భూమి ఉన్నది. దీన్ని రియల్ ఎస్టేట్ చేసే ఇద్దరు గ్యాంగ్ వచ్చేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. అవి చేసి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్తోని బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే, లోకల్ మండల్ ప్రెసిడెంటు, ఎంపీటీసీల సహాయంతో ఎంఆర్ఓ ఆఫీసులో దీనిని ధరణిలో పెండింగ్ పెట్టించారు. నేను ఒక 2 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాను. అసలు ఎందుకు పెట్టించారని ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగాను. ఆ సమయంలో నేను ఎంత తిరిగినా పని కావట్లేదు. ఆ సమయంలో మా ఊరు మందపవన్ అని సిద్దిపేటలో ఉంటాడు, సిపిఐ పార్టీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఆయన ఫోన్ చేసి, ప్రభాకర్ ఈ సమస్య ఉన్నదట, నేను సాల్వ్ చేస్తాను, నన్ను ఒకసారి వచ్చి కలవమంటే వెళ్ళి కలవడం జరిగింది. కలిస్తే ఇది అంతా నేను చూసుకుంటాను, నాకు చేపించినందుకు నాకు ఒక 1 lakh ఇవ్వాలి అంటే ఓకే అన్న. 1 lakh ఇచ్చాను. తర్వాత అలా టైం గడిచినా కొద్ది లక్ష దాటిపోయి 2 అయింది. 6 నెలల టైంలో 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇక పని ఏం చేయట్లేదు. వెళ్ళి అడిగితే సిద్దిపేటకు వచ్చి చాలాసార్లు వచ్చిన, ఒక 45 సార్లు సిద్దిపేటకు వచ్చి ఉంటాను. వచ్చి అడిగితే పని కాదు, ఇప్పుడు నీకు ఎవరన్నా ఉంటే చేయించుకో, నేను చేయను అన్నాడు. మరి డబ్బుల విషయం అడిగితే నేను ఇవ్వను, చూద్దాం తర్వాత అన్నాడు. కొన్ని రోజులు టైం ఇచ్చేసి మళ్ళీ అడిగి చూశాను. అలా కొంచెం టైం చెప్తూ వచ్చాడు, ఇస్తాను అని. ఈ మధ్యకాలంలో మళ్ళీ వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికైనా చేసుకో అని చెప్పేసి నేను హైదరాబాద్లో హిమాయత్ నగర్లో సిపిఐ పార్టీ ఆఫీస్కి వెళ్ళి కొత్తగూడెం ఇప్పుడు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావు గారికి అండ్ చాడ వెంకటరెడ్డి గారికి మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారికి వ్రాతపూర్వకంగా రాసి కంప్లైంట్ ఇచ్చాను. మందపవన్ ఇలా చేశాడు, 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ 3 లక్షల రూపాయలకు 1,15,000 నేను తనకి ఇచ్చినట్టుగా గూగుల్ పే రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, ఆధారాలు. ఇంకా 1,85,000 క్యాష్ తీసుకున్నాడు, నగదు రూపాయలు. వాళ్ళకి ఇచ్చాను. మేము దీని మీద చర్చించి చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు. మొన్న 18వ తేదీన వచ్చి సిపిఐ మన సిద్దిపేట సిపిఐ ఆఫీస్లో కూడా మందపవన్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు హుస్నాబాద్ ఏసీబీ గారికి పంపించారు. ఎంక్వైరీ చేస్తున్నాము అని పిలిపించి మాట్లాడతామని అన్నారు. ఇప్పటికీ వారం రోజులు గడిచింది, ఎటువంటి చర్య అయితే ఇంకా చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయాలి, లేకుంటే నా డబ్బులు నాకు ఇప్పించాలని నేను రిక్వెస్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు. ఈ మందపవన్ నాకు రిటర్నింగ్ కాల్ చేస్తున్నాడు, నువ్వు నన్ను అది చేస్తున్నావు, నిన్ను సిద్దిపేట రానివ్వను, నీ అంత చూస్తాను, నువ్వు ఎలా వస్తావా, భూమి కూడా నీకు కాకుండా చేస్తాను అని చెప్పేసి నన్ను ఇలా చేస్తున్నాడు. సిద్దిపేటలో నాకు తెలిసింది ఏంటంటే, ఈయన ఇలాంటి పబ్లిక్ను, సామాన్య జనాల్ని ఇలా భయాందోళనలకు గురి చేసి భయపెట్టించి రౌడీలను పంపించి ఇలా బెదిరిస్తాడు అని. ఈయన మీద 2017లో ఒకటి SC/ST అట్రాసిటీ కేసు ఉన్నది. మళ్ళీ 2024లో ఒక లేడీ మీదకి ఇలా వెళ్ళి దురుసుగా మాట్లాడితే ఒక SC/ST అట్రాసిటీ కేసు నమోదైందని విన్నాను నేను. నన్ను ఇలా భయాందోళనలకు గురి చేస్తున్నాడు మందపవన్. ఇవన్నీ ఈయన చేయడానికి ఈయనకు సపోర్టు ఆయనే నాకు చెప్పిండు, నాకు పొన్నం ప్రభాకర్ గారి సపోర్ట్ ఉన్నదని చెప్పేసి. పొన్నం ప్రభాకర్ గారిని వాడుకుని ఆయనే పేరు వాడుకుంటూ ఈయన ఇవన్నీ అక్రమాలు చేస్తున్నాడు. దీని మీద నేను సిపిఐ పార్టీ ఎమ్మెల్యే గారిని, సాంబశివరావు గారిని, సిపిఐ పార్టీ ముఖ్యుల్ని మరియు పొన్నం ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈయనను సిపిఐ పార్టీ నుంచి డిస్మిస్ చేయండి. మీ పార్టీకి ఏమనిపిస్తుంది ఎంక్వైరీ చేసి నాది కరెక్ట్ అని అనిపిస్తే ఆయన మీద చర్యలు తీసుకోండి. పొన్నం ప్రభాకర్ గారు ఈయన చేసే పనుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. రేపు ముందు మీరు మనం మందపవన్కు ఆయన తరఫున మీరు జనాలకు ఏం చేసిండు అనేది మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మందపవన్ తీసుకొస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇందులో పోలీసులు, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు సహాయం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.